భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము. కర్మ బంధములను తొలగించి ముక్తిని ప్రసాదించు కర్మతత్వమును తెలిపెదనని 16వ శ్లోకమున భగవానుడు ప్రతిజ్ఞ చేసియుండెను. తదనుసారముగా 18వ శ్లోకము నుండి ఇప్పటి వరకును కర్మతత్వమును వర్ణించెను. ఈ రాబోవు శ్లోకముతో దానిని ముగించుచున్నాడు. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ ప్రకారముగనే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి. ఈ యజ్ఞములన్నింటినీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలిసికొనుము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలిసికొని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక బంధముల నుండి సర్వదా విముక్తుడవయ్యదవు. ఈ ప్రకారము ఇంకను అనేక విధములగు యజ్ఞములు వేదములలో విస్తృతముగా చెప్పబడినవి. అనగానేమి? భగవత్ప్రాప్తి సాధనములుగా తెలుపబడిన యజ్ఞములలో ఇవియేగాక ఇంకను అనేకములైన ప్రతీకాత్మక ఉపాసనాది యజ్ఞములు వేదములలో తెలుపబడినవి. అభిమానము, మమత, ఆసక్తి, ఫలేచ్ఛలను త్యజించి వాటినన్నింటిని అనుష్ఠించు సాధకులందరకును యజ్ఞార్థమే కర్మలను ఆచరించువారగుదురు. అందువలన పైన వివరింపబడిన యజ్ఞములను ఆచరించువారి వలె వీరును కర్మబంధములలో చిక్కుపడక సనాతన పరబ్రహ్మను పొందుదురు. 3వ అధ్యాయమునందలి 10వ శ్లోకమున ప్రజాపతి అయిన బ్రహ్మ యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించనని తెలుపబడినది. మరియు 17వ శ్లోకమున అధ్యాయమునందలి 23వ శ్లోకమున పరమేశ్వరుని ద్వారా బ్రాహ్మణులు వేదములు యజ్ఞములు సృష్టింపబడినట్లు పేర్కొనుట జరిగినది. కనుక ఇచ్చట బ్రహ్మ శబ్దమునకు బ్రహ్మ లేక పరమేశ్వరుడు అను అర్థమును చెప్పి యజ్ఞములన్నీయును వేదములలో వివరింపబడినవని చెప్పుటకు మారుగా బ్రహ్మ లేక పరమేశ్వరుని ముఖము నుండి విస్తృతముగా చెప్పబడినవని భావింపవచ్చును గదా. ప్రజాపతి అయిన బ్రహ్మను పరమేశ్వరుడే సృష్టించెను. ఆ బ్రహ్మ వేదములను, బ్రాహ్మణులను, యజ్ఞాధికములను సృష్టించెను. కావున ఈ వేదాదుల సృష్టిని బ్రహ్మ సృష్టి అన్నను పరమేశ్వర సృష్టి అన్నను ఒకటియే. వివిధములైన యజ్ఞముల విస్తృత వివరణము వేదములలో గలదు. వేదములను ప్రకటించినవాడు బ్రహ్మ, బ్రహ్మను సృష్టించినవాడు పరమేశ్వరుడు. కనుక ఈ యజ్ఞముల ఏర్పాటు వేదముల వలన జరిగినదన్నను ప్రజాపతి బ్రహ్మ నుండి లేక పరమేశ్వరుని వలన జరిగినదన్నను ఒకటియే. మరొక్క మాట, యజ్ఞములు వేదముల నుండియే ఉత్పన్నములైనట్లు 3వ అధ్యాయమున పేర్కొనబడినది. వాటి విస్తృత వర్ణనము కూడా వేదములయందు ఉన్నది. కావున బ్రహ్మ శబ్దమునకు ఇచట వేదములు అని అర్థము చెప్పుటయే సమంజసమని తోచుచున్నది. ఆ యజ్ఞములనన్నింటినీ మనోవాక్కాయములచే అనుష్ఠించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలిసికొనుము అను ఈ వాక్యములోని విశేషమేమి? ఈ వాక్యము ద్వారా కర్మలకు సంబంధించిన 3 విషయములను గ్రహింపవలసియున్నదని భగవానుడు తెలుపుచున్నాడు. ఇంతవరకును తెలుపబడిన సాధన రూప యజ్ఞములేగాక అనేక యజ్ఞములు
వేదశాస్త్రములయందు వర్ణింపబడినవి. అవి అన్నియును మనస్సు, ఇంద్రియములు, శరీరము అను వాటి క్రియల ద్వారా ఆచరింపబడవలసినవే. వానిలో కొన్ని కేవలము మనస్సునకు మాత్రమే సంబంధించినవి, కొన్ని మనస్సు ఇంద్రియములకు సంబంధించినవి, కొన్ని మనస్సు ఇంద్రియములు శరీరములకు సంబంధించినవి. ఈ మూడింటిలో ఏ ఒక్కదానికైనను సంబంధింపని యజ్ఞము ఏదియూ లేదు. ఈ యజ్ఞముల సాధనయందు శరీరేంద్రియ ప్రాణముల క్రియా ఫలములను మనోవ్యాపారములైన సంకల్ప వికల్పాది క్రియా ఫలములను త్యాగము చేయుటయు కర్మయే అని సాధకుడు తెలిసికొనవలెను. ఈ క్రియలనన్నింటి కూడా మమత, ఆసక్తి, ఫలేచ్ఛలను వీడి ఆచరింపవలెను. లేనిచో అవి బంధహేతువులే యగును. యజ్ఞనామకములైన శాస్త్ర విహిత కర్తవ్య కర్మలు పరమాత్మ ప్రాప్తికై ఆచరింపబడు వేరువేరు సాధనలు ప్రకృతి జన్యములైన మనస్సు, ఇంద్రియములు, శరీరముల క్రియల ద్వారా కార్యరూపము దాల్చును. ఆత్మకును వాటికిని ఎట్టి సంబంధము ఉండదు. కాని జ్ఞానయోగి ఏ కర్మయందును సాధనయందును కర్తృత్వాభిమానమును కలిగియుండరాదు. మనస్సు, ఇంద్రియములు, శరీరముల యొక్క క్రియారూప కర్మలు చేయకుండా ఏ సాధకునకును కర్మబంధముల నుండి విముక్తి మరియు పరమాత్మ ప్రాప్తి కలుగవు. కర్మబంధముల విముక్తికై తెలుపబడిన ఉపాయములన్నీయును మనస్సు, ఇంద్రియములు, శరీర క్రియల ద్వారా జరుగును. కావున కర్మబంధముల నుండి విముక్తిని, పరమాత్మ ప్రాప్తిని కోరు జనులందరూ అభిమానము, మమత, ఆసక్తి, ఫలేచ్ఛలను వదిలి పై సాధనలో ఏదో ఒక దాని యందు అవశ్యము తత్పరులై ఉండవలెను. ఈ తత్వమును తెలిసికొని నీవు కర్మబంధముల నుండి సర్వదా ముక్తుడవయ్యెదవు అని అనుటలోని ఆంతర్యమేమి? 18వ శ్లోకము నుండి ఇంతవరకును భగవంతునిచే వివరింపబడిన కర్మల తత్వమును చక్కగా తెలిసికొని వాటిననుసరించి యజ్ఞములనాచరించువాడు కర్మబంధముల నుండి ముక్తుడగును. ఏలనన ఈ తత్వమును గ్రహించి కర్మలనాచరించు పురుషుని కర్మలు బంధహేతువులు కావు. పైగా పూర్వ సంచిత కర్మలను నశింపజేసి ముక్తిదాయకములగును. ఈ ప్రకరమునందు భగవానుడు అనేక యజ్ఞములను గూర్చి వివరించెను. ఇంకను వేదశాస్త్రములయందు వివిధ యజ్ఞములను గూర్చి చెప్పబడినట్లును తెలిపెను. అయినచో ఈ యజ్ఞములన్నింటిలో ఏది శ్రేష్టమైనది అను జిజ్ఞాస కలుగును. ఈ విషయమును గూర్చి భగవంతుడు తెలుపుచున్నాడు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతప అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీయును జ్ఞానమునందే పరిసమాప్తమగును. ద్రవ్యమయ యజ్ఞమనగానేమి, జ్ఞానయజ్ఞమనగానేమి? ద్రవ్యమయ యజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞము శ్రేష్టమనుటలో గల విశేషమేమి? ద్రవ్యముల వినియోగము గల యజ్ఞమును ద్రవ్యయజ్ఞము అని అందురు. నేయి, చక్కెర, పాలు, పెరుగు, నువ్వులు, బియ్యము, పండ్లు, చందనము, కర్పూరము, ధూపము, సుగంధయుక్తములైన ఔషధులు మొదలగు హవిస్సులను విద్యుక్తముగా అగ్నియందు హోమము చేయుట, దాన ధర్మములు చేయుట, లోకోపకారము కొరకు బావులు,
చెరువులు త్రవ్వించుట, ధర్మశాలలు మొదలగు వానిని కట్టించుట, వైశ్వదేవములను చేయుట మొదలగు శాస్త్ర విహిత పవిత్ర కర్మలన్నీయును ద్రవ్యమయ యజ్ఞములే. ఉపర్యుక్త సాధనలయందు వీటి వర్ణనము దైవయజ్ఞము, విషయాహవన రూపయజ్ఞము, ద్రవ్యయజ్ఞము అను పేర్లతో చేయబడినది. ఇందుకు భిన్నముగా సద్వివేక చర్చలు, ఆధ్యాత్మిక విషయగోష్ఠులు, ప్రవచన శ్రవణాదులు మొదలగు జ్ఞాన సంబంధము గల కర్మలన్నీయును జ్ఞాన యజ్ఞములలో అంతర్భాగములు. ఏ సాధకుడైనను తన అర్హతననుసరించి శాస్త్ర విహితమైన అగ్నిహోత్రాది హవన కర్మలను, బ్రాహ్మణ భోజన దానాది పవిత్ర కర్మలను అనుష్ఠింపక కేవలము ఆత్మ సంయమము, శాస్త్రాధ్యయనము, తత్వ విచారము, యోగ సాధనాది వివేక విజ్ఞాన సంబంధమైన జ్ఞాన యజ్ఞ కర్మలలో ఏ ఒక్కదానిని అనుష్ఠించినను అతడు ద్రవ్యమయ యజ్ఞ కర్మలను త్యజించినవాడు కాడు. పైగా అతడు వాటి కంటెను శ్రేష్టమైన యజ్ఞము చేసినవాడే అని భావింపవలెను. ఏలనన ద్రవ్యమయ యజ్ఞములను కూడా మమత, ఆసక్తి, ఫలేచ్ఛలను త్యజించి జ్ఞానయుక్తముగా చేసినప్పుడే అవి ముక్తిహేతువులగును, లేనిచో బంధహేతువులే యగును. జ్ఞానయజ్ఞ కర్మలయందు నిరతులైన వారు భౌతికముగా కూడా విషయములను త్యజించిన వారే యగుదురు. వారి కార్యములయందు హింసాది దోషములు ఏమాత్రమును ఉండవు. అందువలన వారు ఉత్తములు. యథార్థ జ్ఞానము యొక్క ప్రాప్తి అందు భావమే ప్రధానము, ప్రాపంచిక వస్తు బాహుల్యము కాదు. కనుక ద్రవ్యమయ యజ్ఞము కంటెను జ్ఞానయజ్ఞమే శ్రేష్టమైనది. ఇచట అఖిలం సర్వం అను విశేషణములతో కూడిన కర్మయను పదము దేనిని సూచించును? కర్మలన్నీయును జ్ఞానమునందు సమాప్తమగును. దీని అర్థమేమి? ఈ ప్రకరణమునందు తెలుపబడిన సాధన రూప యజ్ఞ కర్మలను, వేదశాస్త్రోక్తములైన పవిత్ర యజ్ఞములను అన్నింటినీ ఈ అఖిలం సర్వం అను విశేషణములతో కూడిన కర్మ పదము సూచించును. సమస్త సాధనల యొక్క ఉన్నతోన్నత ఫలము పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానమును కలిగించుటయే. అట్టి యథార్థ జ్ఞానము ద్వారా పరమాత్మ ప్రాప్తి కలుగును. అట్టివానికి ఇక పొందవలసినదేమియూ మిగిలియుండదు. ఈ శ్లోకమునందలి జ్ఞానము, జ్ఞానయజ్ఞము అని రెండు పదముల అర్థము ఒకటియేనా, వేర్వేరా? ఆ రెండింటి యొక్క అర్థము ఒకటి కాదు. యథార్థ జ్ఞాన ప్రాప్తికై ఆచరింపబడు వివేక విచారయుక్తమైన సంయమ ప్రధానమైన సాధనలను జ్ఞానయజ్ఞము అను పదము తెలుపును. జ్ఞానమనగా సమస్త సాధన కర్మఫల స్వరూపమైన పరమాత్మ యొక్క యథార్థ తత్వజ్ఞానము. జ్ఞానయజ్ఞము సాధన సూచకము, జ్ఞానము సాధ్య సూచకము. ఈ రెండింటికి గల భేదమిదియే. ఈ విధముగా జ్ఞానయజ్ఞమును, దాని ఫలస్వరూపమైన జ్ఞానమును ప్రశంసించి భగవానుడు 2 శ్లోకములలో జ్ఞానమును పొందుమని అర్జునుని ఆజ్ఞాపించుచు దానిని పొందు మార్గమును, పొందుట వలన కలుగు ఫలమును తెలుపుచున్నాడు. తద్వద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తద్వదర్శినః. నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేయి ఆ జ్ఞానమును గ్రహింపుము.
వారికి దండ ప్రణామములాచరించుట వలనను సేవలు నర్చుట వలనను కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను పరమాత్మ తత్వమును చక్కగా నెరంగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మ తత్వ జ్ఞానమును ఉపదేశించెదరు. ఇచ్చట తత్ అను పదము దేనిని సూచించును? పూర్వ శ్లోకమునందు ప్రశంసింపబడిన సమస్త సాధనల ఫలరూపమైన పరమాత్మ స్వరూపము యథార్థ జ్ఞానమునే ఈ తత్ అను శబ్దము సూచించును. ఆ జ్ఞానమును తెలుసుకొనుము అని చెప్పుటలో గల విశేషమేమి? పరమాత్ముని యథార్థ తత్వమును ఎరుంగనిదే మనుష్యుడు జనన మరణ రూప కర్మ బంధముల నుండి విముక్తుడు కాజాలడు. కనుక అట్టి జ్ఞానమును ఎరుంగుట పరమావశ్యకము. తత్వమును దర్శించిన జ్ఞానుల నుండి ఆ జ్ఞానమును గ్రహింపుమని అనుటలోని ఆంతర్యమేమి? భగవానుడు మాటిమాటికి పరమాత్మ తత్వ విషయమును తెలిసినప్పటికీ అర్జునుడు దానిని పూర్తిగా గ్రహింపలేకుండుటలో అతని శ్రద్ధ ఎందలి అసమగ్రత కొంత గోచరించుచున్నది. కావున అతని శ్రద్ధకు సమగ్రతను గూర్చుటకు తత్వమును దర్శించిన జ్ఞానుల నుండి భగవతత్వమును తెలిసికొనుమని అతనిని సావధానునిగా చేసేది. ప్రణిపాతము అనగానేమి? భక్తి శ్రద్ధలతో సాదరముగా దండ ప్రణామమును ఆచరించుటను ప్రణిపాతము అని అందురు. సేవించుటయనగానేమి? మహాత్ములను ఆశ్రయించి వారి కడ భక్తి శ్రద్ధలతో మసలుకొనుట, వారి ఆజ్ఞలను పాలించుట, వారి మనోభావములను గ్రహించి వివిధ రీతులలో వారికి ఆమోద ప్రమోదములను గూర్చుట మొదలగునవి అన్నియును సేవించుటలోని అంతర్భాగములే. పరిప్రశ్నయనగానేమి? పరమాత్మతత్వమును తెలుసుకొని కోరికతో భక్తి శ్రద్ధలతో ప్రశ్నించుటను పరిప్రశ్నయందరు. అనగా నేను ఎవరిని? మాయయనగానేమి? పరమాత్ముని స్వరూపము ఎట్టిది? నాకును పరమాత్మకును గల సంబంధమేమి? బంధమనగానేమి? ముక్తి అనగానేమి? ఏ విధముగా సాధనల ద్వారా భగవత్ ప్రాప్తి కలుగును మొదలగు ఆధ్యాత్మిక విషయములను అన్నింటినీ భక్తి శ్రద్ధలతో సాదరముగా ప్రశ్నించుటను పరిప్రశ్న అని అందురు. కుతర్కము వితండవాదము పరిప్రశ్న కానేరవు. దండ ప్రణామము చేయుట వలనను సేవలు నొర్చుట వలనను సాదరముగా జిజ్ఞాసతో ప్రశ్నించుట వలనను తత్వజ్ఞులు నీకు జ్ఞానోపదేశము చేయుదురు అని అనుటలోని ఆంతర్యమేమి? ఇవి అన్నియును చేయకున్నచో జ్ఞానులైన వారు జ్ఞానోపదేశము చేయరా? భగవత్తత్వమును ఎరుంగుటకు భక్తి శ్రద్ధలు సరళ సాదర భావములు మిక్కిలి అవసరము. భక్తి శ్రద్ధలు లేని మనుష్యుడు ఎట్టి సదుపదేశమును గ్రహింపజాలడు. మహాపురుషులు ఎవ్వరి నుండి ప్రణామములను సేవలను అదర సత్కారములను కోరుకొనరు. కానీ దురాభిమానముతో గర్వముతో పరీక్షా బుద్ధితో కపట భావముతో ప్రశ్నించు వారికి తత్వజ్ఞాన విషయములను తెలుపుట వారి ప్రవృత్తియేగాదు. కావున తత్వజ్ఞానమును పొందగోరువాడు భక్తి శ్రద్ధలతో మహాపురుషులను ఆశ్రయింపవలెను. వారికి ఆత్మ సమర్పణ చేసుకొనవలెను. చక్కగా వారికి సేవను నర్పవలెను. సమయోచితముగా పరమాత్మ తత్వమును గూర్చి సముచితముగా వారిని ప్రశ్నింపవలెను. దూడను చూచిన గోమాతకు వాత్సల్యములతో పొదుగు పొంగి అది పాలను వర్షించినట్లు బిడ్డను చూచిన జననికి స్తన్యము చిమ్మినట్లు యోగ్యుడైన సాధకుడు దరిజేరి తన జిజ్ఞాసను ప్రకటించినప్పుడు
అతనికి ఉపదేశించుటకై జ్ఞాని అయిన మహాపురుషుని ఎంతఃకరణమునందు జ్ఞాన సముద్రము తరంగితమై పొంగిపొరలను. ఈ సందర్భమున ముండకోపనిషద్వచనమును గమనింతము. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. తత్వజ్ఞాని జిజ్ఞాసగల సాధకుడు సమిత్పాని అయి యథాశక్తి ఉపాయనములను గైకొని నిరభిమానముతో వేదశాస్త్ర పారంగతుడైన తత్వజ్ఞానియగు మహాత్ముని ఆశ్రయింపవలెను. జ్ఞానినః అను విశేష్యమునకు తత్వదర్శినః అను విశేషణమును దానికి బహువచనమును ప్రయోగించుటలో గల పరమార్థమేమి? పరమాత్మ తత్వమును చక్కగా ఎరంగిన వేదవేత్తయైన జ్ఞాని మహాత్ముడు మాత్రమే ఆ తత్వజ్ఞానమును ఉపదేశింపగలడు. కేవలము శాస్త్రములను కూడా నేర్చినవాడు గాని సాధారణ మానవుడు గాని ఉపదేశింపలేడు. మహాపురుషుడైన జ్ఞానియడ గౌరవ సూచకముగా బహవచనమును ఇచట ప్రయోగింపబడినది. పూజ్యార్తే బహువచనం అని ఆర్యోక్తి. అంతేగాని పెక్కుమంది జ్ఞానుల యొద్ద ఉపదేశమును పొందుమనే కాదు.